మనతో పాటు లా ఎక్సలెన్స్ అకాడమీకి సంబంధించి 938 ర్యాంకర్ ఉన్నారు శ్రీనికేష్. అతనితో మాట్లాడి తన జర్నీ గురించి తెలుసుకుందాం. హాయ్ నికేష్. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. అసలు ఈ సివిల్స్ వైపు ఎందుకు రావాలనిపించింది మీకు? చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ని చూస్తూ పెరిగానండి. సో ఈ సివిల్ సర్వీసెస్ అనేది ఒక ఇన్స్పిరేషన్లా మారి ఈవెన్చువల్లీ ప్రయత్నించడం జరిగిందండి. ఎప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు? నాది గ్రాడ్యుయేషన్ 2019లో అయిపోయిందండి. ఐఐటి ఢిల్లీ నుంచి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక 1-2 ఇయర్స్ లోపు ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టేశాను. సిలబస్ ఎలా ప్లాన్ చేసుకున్నాను? సిలబస్ అనేది ఇనిషియల్గా మనం ఏదన్నా మంచి ఇన్స్టిట్యూట్ చూసుకొని ఫౌండేషనల్ కోర్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మన సొంతంగానే మన చుట్టుపక్కల ఉన్న జనాలతోటి వాళ్ళు కూడా ఒకవేళ సివిల్ సర్వీసెస్ చదవడం జరుగుతుంటే వాళ్ళతో కలిసికట్టుగా మనం ప్రిపేర్ చేయడం జరిగింది. ఢిల్లీలో కావచ్చు, లేదా ఇక్కడ అశోక్ నగర్లో కావచ్చు. ఇప్పుడు నా రూమ్మేట్లకు కూడా మంచి ర్యాంక్ వచ్చింది. అలానే ఇప్పుడు ఇన్స్టిట్యూట్ లా ఎక్సలెన్స్ అకాడమీ అనేది ప్రిలిమ్స్, మెయిన్స్ ఇంటర్వ్యూలో అనువున గైడెన్స్ చేయడం జరిగిందండి. అంటే ఇప్పుడు మీకు ఆసక్తి కలిగిందంటే ప్రిపేర్ అవ్వాలి, ఇట్లా సైడ్ రావాలి? అవునండి. ఆసక్తి అంటే సేమ్ అండి, మా పేరెంట్స్ నుంచే. ఇప్పుడు మా నాన్నగారు హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తారు, మా అమ్మగారు టీచర్గా పనిచేస్తున్నారు, గవర్నమెంట్ టీచర్గా. సో వాళ్ళని చూస్తూ ఒక స్ఫూర్తి అనేది జరిగింది. ఇప్పుడు వాళ్ళు కూడా ఒక ఐపీఎస్ వచ్చినప్పుడు, లేదా ఒక కలెక్టర్ గారు వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ తీసుకొచ్చే మార్పులు చేర్పులు కావచ్చు. సో అది ఒక సొసైటీ మీద ప్రభావం ఎంత చూపిస్తుంది, ఎంత మంచి చేయగలుగుతారు అనేది చూసి నేను కూడా చిన్నప్పటి నుంచి సివిల్ సర్వీసెస్ వైపు మొగ్గు చూపడం జరిగింది. ఎన్ని అటెంప్ట్స్ ఇప్పుడు ఇది మీకు? ఇది నా 5th అటెంప్ట్ అండి. అలానే గ్రూప్ 1లో కూడా 117వ ర్యాంక్ వచ్చింది. గ్రూప్ 1లో కూడా 117వ ర్యాంక్. గ్రూప్ 1 ర్యాంక్ వచ్చినాక జాయిన్ అవ్వలేదు? ఇది మొన్ననే వచ్చిందండి. సో ఇప్పుడు దాని వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈ సివిల్ సర్వీసెస్ కూడా 938వ ర్యాంక్ వచ్చింది. మళ్ళీ ఒకవేళ ఇంకో అటెంప్ట్ కూడా ఇచ్చి కుదిరితే ఒక ఐఏఎస్ వచ్చేలాగా ప్రయత్నం చేయడం చేస్తాను. ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఎలా అంటే సేమ్ స్టార్టింగ్ మనం ఫౌండేషనల్ కోర్స్ తీసుకున్న తర్వాత సెల్ఫ్ ప్రిపరేషన్ కావచ్చు, లేదా మెంటర్షిప్ సపోర్ట్ కావచ్చు, దాని తర్వాత టెస్ట్ సిరీస్ తీసుకోవడం, ఇవన్నీ దాని తర్వాత స్టడీ హాల్ సపోర్ట్, ఇట్లా ఒక ప్రాపర్ పాత్ అనేది తీసుకున్నామండి. ఇప్పుడు 5th అటెంప్ట్ కదా మీకు, లాస్ట్ ఇచ్చిన అటెంప్ట్ అలా మీరు ఏం నేర్చుకున్నారు? లాస్ట్ అటెంప్ట్ కూడా నేను ఇంటర్వ్యూకి వెళ్ళానండి, కానీ ఫైనల్ సెలెక్షన్ అవ్వలేదు. ఈసారి ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఫైనల్ సెలెక్షన్లో కూడా పేరు వచ్చింది. దానివల్ల ముఖ్య కారణాలు ఏం చెప్తానంటే, మనం ఒక కన్సిస్టెంట్గా కొన్ని పేపర్లలో ఎక్కడ మార్కులు తక్కువ వచ్చాయి, ఎక్కడ పెంచుకోగలుగుతాం అనేది చూసేసి వాటి మీద కొంచెం ధ్యానం ఎక్కువ చేస్తాం అన్నమాట. సో వాటి మీద కొంచెం వర్క్ చేసి కొన్ని మార్కులు పెంచుకుని ఉంటా. ఇంకా మార్కులు అనేవి ఇంకా రాలేదు, రేపు ఎల్లుండి రావచ్చు. అవి వచ్చాక ఇంకేమేమి పెంచుకోవచ్చు, ఇంకెక్కడెక్కడ మనం ఇంప్రూవ్ అవ్వాలన్నది చూసి వాటి మీద మళ్ళీ నేను వర్క్ చేయాలండి. సివిల్స్ అనగానే మనకి కొంతమంది ఓన్గా ప్రిపేర్ అవుతారు, కోచింగ్ తీసుకున్నారు. ఇప్పుడు కోచింగ్ ఎంతవరకు ఉపయోగపడింది? నా కేసులో ఎలాంటిదంటే అండి, నాకు కోచింగ్ అనేది చాలా ఉపయోగపడింది. జనరల్గా సెల్ఫ్ స్టడీ చేసే వాళ్ళు కూడా ఉంటారు. నేను అది కూడా తప్పని చెప్పాను, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అలా చేసి కొట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ నాకు ఇనిషియల్లీ కొన్ని సులువుగా అర్థం కానికి ఫౌండేషన్ కోర్స్ అనేది కొంచెం ఉపయోగపడుతుంది. సో ఇనిషియల్గా ఫౌండేషనల్ కోచింగ్ తీసుకొని దాని తర్వాత నేను సెల్ఫ్ స్టడీ చేయడం జరిగిందండి. ఓవరాల్ కూడా సాధించడానికి కూడా ఒక ప్లాన్ టైం టేబుల్ ఎట్లా పెట్టుకున్నాను? ఈ టైం టేబుల్ ఎట్లా ప్రిపరేషన్ టైంలో ఎన్ని గంటలు చదివారు, ఆ టైం టేబుల్ ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? ప్రతిరోజు వచ్చి ఒక 10 నుంచి 15 గంటలు అలా వెళ్తుందండి. అది కూడా డిపెండ్స్ అనమాట. ఇప్పుడు మెయిన్స్ పరీక్ష అనేది దగ్గరకు వచ్చే కొద్దీ మనం 18 గంటలు కూడా చదివే రోజులు ఉంటాయి అన్నమాట. అదే ఒకవేళ మెయిన్స్ కొంచెం దూరంలో ఉందని అనుకోండి, మనం ఒక 8 గంటలు కూడా చదువుతాం అనుకోవచ్చు. సో ఎగ్జామ్ ఎంత దూరంలో ఉంది, మనం ఎంత ప్రిపేర్ అవ్వాలి, దేని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి, ఇప్పుడు ఆప్షనల్ సబ్జెక్ట్ మీద కొంచెం ధ్యాస ఎక్కువ పెట్టి చదవాల్సి వస్తుంది. అప్పుడు అది 15 గంటలు కంటిన్యూస్గా ఒకరోజు 15 గంటలు మినిమం వెళ్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ మనది ఆప్షనల్ అయిపోయింది, కొంచెమే చదివేది ఉంది, ఎగ్జామ్ ఇంకా చాలా రోజులు ఉందన్నప్పుడు మినిమం ఒక 8-10 గంటలు చదవడం జరుగుతుంది. అంటే మీకు ప్రిపేర్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ 4 సార్లు వెళ్ళాలి కదా, ఎన్నిసార్లు ఇంటర్వ్యూ పడుతున్నారు? నేను 2 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూలో మీకు అంటే అనుభవం నుంచి ఏం నేర్చుకున్నారు ఇప్పుడు దీనికి ఈ ప్రజెంట్ సక్సెస్ వరకు? అంటే
మన పక్కనున్న వాళ్ళు కష్టపడితే వస్తుంది, మనము కష్టపడితే ఒకరోజు ఉత్తీర్ణులు అవుతామని నమ్ముతానండి అది. సో మనం కూడా కష్టపడి చదివితే ఒకరోజు మనకు కూడా సక్సెస్ అనేది ఈజీగా వస్తుందని నమ్ముతున్నాను. ప్రిపరేషన్ గురించి చాలామంది స్ట్రెస్ గురి అవుతూ ఉంటారు. అంటే మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? సంబంధించి ఏది హెల్త్ సంబంధించింది కావచ్చు, మొత్తం ఓవరాల్గా దాని గురించి. అంటే అవి ఇట్స్ స్ట్రెస్ అండ్ హెల్త్ ఇష్యూస్ అనేవి పార్ట్ అండ్ పార్సల్. కొంచెం స్ట్రగుల్ పడతారు కదా మీరు, అటువంటి స్ట్రగుల్స్ ఏమైనా పడారు? అవి డెఫినెట్లీ ఉంటాయండి. అవి ఎవరీ ఆస్పిరెంట్కి డెఫినెట్లీ ఈ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, సెల్ఫ్ రెస్పెక్ట్ కావచ్చు, ఇవన్నీ పక్కా అంటే ఒక 5 years కావచ్చు, 1 year, ఎన్ని ఇయర్స్ చేసినా ఇవి డెఫినెట్లీ ఉంటాయండి. అవి మనం జనరల్గా ఎలా డీల్ చేస్తుంటామంటే, మన పక్కన ఉన్న వాళ్ళు సపోజ్ మనకు మంచి పియర్స్ దొరికారు అనుకోండి, దే విల్ ఓన్లీ లిఫ్ట్ అస్ అప్. ఇప్పుడు మనకు తక్కువ మార్కులు వచ్చినా ఇంకోళ్ళు మనల్ని హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నాకు రూమ్మేట్స్ ఉన్నారు, వాళ్ళు దే హ్యావ్ హెల్ప్ మీ అలాట్ అనమాట. సో నాకు ఎక్కడైతే మార్కులు తక్కువ వచ్చాయి అనుకోండి, మేము అందరం కలిసి చదవడం జరిగింది, లేదా అప్పుడప్పుడు కలిసి డిన్నర్లకు వెళ్ళడం కావచ్చు, లేదా కలిసి బ్యాడ్మింటన్ ఆడడానికి కావచ్చు. సమ్ ఆర్ అదర్ వే వీ యూస్ టు క్లియర్ అవుట్ దట్ స్ట్రెస్ అనమాట. సో దట్ హ్యావ్ హెల్ప్ మీ అండి. చాలామంది ఆప్షన్లు చూస్ చేసుకోవడానికి కూడా ఒకరు సబ్జెక్ట్ చూస్ చేసుకుంటారు. మీరు ఏది చూస్ చేసుకున్నారు? మీకు ఆ చూస్ చేసుకోవడానికి ఎవరైనా హెల్ప్ చేశారా, లేకపోతే మీరే డిసైడ్ చేసుకున్నారు? ఆప్షనల్ అనేది నాది కొంచెం డిఫరెంట్ కేస్ అండి. ఇనిషియల్లీ నాది గ్రాడ్యుయేషన్ కూడా మ్యాథ్స్లోనే అయింది. దాని తర్వాత మ్యాథమెటిక్స్ ఆప్షన్లో తీసుకున్నాను. దాని తర్వాత ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఫోకస్ అండి. ఇప్పుడు జిఎస్కి టైం ఇవ్వడం కావచ్చు, మ్యాథ్స్కి టైం ఇవ్వలేకపోయాను అనమాట, రెండు బ్యాలెన్స్ చేయడం. సో దాని తర్వాత హిస్టరీ అనే దాని మీద ఇంట్రెస్ట్ వచ్చేసి హిస్టరీ ఆప్షనల్ తీసుకోవడం జరిగింది. సో ఆప్షనల్లో కూడా మళ్ళీ నాకు ఒక శ్రీనివాస్ అన్న అని ఒక ఆయన ఉన్నారు, అతను 5 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళారు. అతను అప్పుడప్పుడు గైడ్ చేస్తూ ఉంటారనమాట. సో మన తెలుగు రాష్ట్రాలలో చూస్తే మీరు హిస్టరీ ఆప్షనల్ అనేది చాలా రేర్గా కనబడుతుంది. ఒకళ్ళు ఇద్దరు మాత్రమే జనరల్గా అవుతూ ఉంటారు. ఫైనల్ ర్యాంక్ లిస్ట్లో కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా తక్కువ మంది ఉంటారు. సో అలాంటి టైంలో మనకు ఒకళ్ళిద్దరు తెలిసిన వాళ్ళు సేమ్ ఆప్షన్ నుంచి ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకోవడం కావచ్చు జరుగుతుంది. నా దృష్టిలో ఆ శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి హెల్ప్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఓవరాల్గా మనకి ఓవరాల్ ప్రిపరేషన్తో పాటుగా సబ్జెక్ట్ పరంగా కావచ్చు, ఈ ప్రిపరేషన్ పరంగా కావచ్చు, ఒక మెంటర్షిప్ కూడా అవసరం ఉంటుంది. మెంటర్షిప్ కూడా మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? మెంటర్షిప్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు సపోజ్ నేను ఆల్మోస్ట్ ఒక 2 ప్లేసెస్లో మెంటర్షిప్ తీసుకున్నాను. ఒకటేమో ఇప్పుడు మన లా ఎక్సలెన్స్ అకాడమీ, ఇంకోటి ఆన్లైన్ మెంటర్షిప్ అనేది సోంప్ అనేది ఒకటి ఉంటుంది, అక్కడ కూడా తీసుకోవడం జరిగింది. ఈ 2 తీసుకొని అంటే నేను 2 ఎందుకు తీసుకున్నానంటే, సపోజ్ ఒక కాడ మన లోపల మనకు కనపడకపోయినా ఇంకో కాడ అది కవర్ చేసే ఉద్దేశం ఏమైనా ఉంటుందేమో అని 2 ప్లేసెస్లో తీసుకొని 2 బాగా కవరేజ్ చేయడం జరిగింది. సో అక్కడ మనకు నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అందరు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రిపరేషన్ అయ్యేటప్పుడు ఓన్లీ సిలబస్ మీద ఫోకస్ చేయకుండా టెస్ట్కి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మీరేం చేశారు? అంటే ఎక్కువ సిలబస్ రిపీట్ చేశారా, లేకపోతే టెస్టులు ఎక్కువ ప్రాక్టీస్ చేశారా? పోయినసారికి ఈసారికి నేను టెస్టులు ఎక్కువ రాశానండి. పోయినసారి చదవడం ఎక్కువ చదివాను. ఇంకా చదవడం అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తాం, ఇప్పుడు రాయడం ఎక్కువ జరుగుతుంది. సో ఈసారి టెస్ట్ సిరీస్ అనేది ఎక్కువ రాశాను. ఇంకా అది నేను ఇంకా ఇంప్రూవ్ చేయాలేమో, ఎందుకంటే మళ్ళీ ఐఏఎస్ రావాలంటే ఇంకా కష్టపడాల్సిందే, ఆప్షన్ లేదు. సో అంతే అండి. అంటే మీ అల్టిమేట్ గోల్ ఐఏఎస్ లేకపోతే ఐపీఎస్? ఏదొచ్చినా పర్లేదండి, 2 మంచి క్యాడర్ ఉన్న పోస్టులు, 2 సొసైటీ మీద మంచి ఇంపాక్ట్ చేసే పోస్టులు. సో ఈ రెండిట్లో అదే ఐఆర్ఎస్ ఏదొచ్చినా ఐఎమ్ హ్యాపీ ఓన్లీ. ఇప్పుడు ఏ సర్వీస్ వచ్చినా ఐఎమ్ హ్యాపీ టు వర్క్. కాకపోతే ఒకవేళ మనకు ఐఏఎస్ వస్తే ఏమవుతుందంటే యూ హ్యావ్ మోర్ ఆపర్చునిటీస్. సో అది రావడానికి ట్రై చేస్తాం, అది రాకపోయినా ఏదొచ్చినా హ్యాపీగా పని చేసుకుంటాం అంతే. ఓవరాల్గా మీకు అంటే సివిల్స్ అయిపోయిన తర్వాత నాకు ఈ గోల్ ఉంటుంది, మార్క్ చేంజ్ చేయాలని చెప్పేసి, ఇట్లాంటి వర్క్స్ చేయాలని చెప్పేసి మీరే గోల్ పెట్టుకున్నాను, ఇంకా ఫర్దర్గా చేయాల్సినవి ఏమున్నాయి? అంటే ప్రిపరేషన్లో మోస్ట్ ఆఫ్ ద టైం మన మీద మనమే వీ నీడ్ టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్ అనే మోడ్లో జనరల్గా వెళ్తూ ఉంటాం. కాకపోతే ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుందంటే వీల్ లర్న్ మోర్ అబౌట్ ద సొసైటీ. అంటే సొసైటీలో ఏం తీసుకొస్తే బాగుంటుంది, ఇప్పుడు మనకు కొన్ని చూసినప్పుడు అరే ఇది ఇలా జరుగుంటే బాగుండు, అలా జరుగుంటే బాగుండు అనే ప్రతిగాడ అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఏ క్యాడర్ ఇచ్చినా విల్ బీ వర్కింగ్ హ్యాపీలీ ఓన్లీ. సపోజ్ ఇప్పుడు పోలీసులు ఇచ్చారనుకోండి, లా అండ్ ఆర్డర్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుంది. సో మనం లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కావచ్చు, లేదా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కావచ్చు,
లేదా ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ ఇట్లాంటివి చాలా వస్తున్నాయి. సో వాటి మీద కూడా వర్క్ చేసే అవగాహన ఎక్కువ ఉంటుంది. అలాగే ఒకవేళ ఇఫ్ గివెన్ ఆపర్చునిటీ టు వర్క్ అండ్ యాజ్ ఐఏఎస్ దెన్ మనం ఎడ్యుకేషన్ కావచ్చు, రూరల్ ఏరియాస్ కావచ్చు, ఫార్మింగ్ కావచ్చు, పావర్టీ ఎలివేషన్ కావచ్చు. సో ఇలాంటివన్నీ వాటి మీద వర్క్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందని అనుకుంటున్నాను. ఫైనల్గా కొత్తగా ప్రిపేర్ అయిన వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు, ఏం చెప్తారు? అంటే జస్ట్ హార్డ్ వర్క్గా మీరు అనుకున్న గోల్ని పెట్టుకోండి. దానికోసం మీరు యూ డోంట్ హ్యావ్ టు బీ వరీ. ఒకరోజు మీరు సిన్సియర్గా కన్సిస్టెంట్గా మీ గోల్ని మీరు అనుకొని ప్రిపేర్ అయితే 1 ఆర్ అదర్ డే డెఫినెట్లీ మీకు ర్యాంక్ వస్తుంది. ఐ థింక్ మీ హార్డ్ వర్క్ అనేది 1 ఆర్ అదర్ డే ఇట్ విల్ డెఫినెట్లీ పే యూ. అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇటు సైడ్ ఉన్నారా, లేకపోతే మీరు ఒకరేనా? మా ఫ్యామిలీలో అంటే సివిల్ సర్వెంట్స్ అనేది మా ఫ్యామిలీలో లేరండి. కొలీగ్స్, మా నాన్న ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు. మా మా బావ కూడా ఇప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరోలో అక్కడ పనిచేస్తూ ఉన్నారు. సో వాళ్ళు హెల్ప్ చేయడం కావచ్చు, వాళ్ళు కూడా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి వాళ్ళ గైడెన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ అయిందనమాట. సో యాజ్ సచ్ సివిల్ సర్వెంట్స్ అయితే ఎవరు లేరు. బట్ వేరే ప్రొఫెషన్స్ ఉన్నారు, వాళ్ళకున్న నాలెడ్జ్ తోటి వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యారు వాళ్ళ లైఫ్లో. సో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకొని నన్ను మంచి పాత్లో గైడ్ చేయడం జరిగిందండి. సివిల్ సర్వీస్ అనేది చాలామందికి ఇప్పుడు బాగా ఇంట్రెస్ట్ కలుగుతుంది. అంటే కొంతమంది స్టడీ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏ ఏజ్లో అంటే ఏ స్టడీ చేసినప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుంది? అంటే ఇది జనరల్లీ వేరీ అవుతుండదండి. వీ కాంట్ జనరలైజ్ దిస్ ఆప్షన్ అనమాట. సపోజ్ కొంతమందికి చిన్నప్పటి నుంచే చదవాలని ఉంటుంది. వాళ్ళకి సొసైటీ గురించి ఆల్రెడీ చిన్నప్పటి నుంచి అవగాహన అనేది ఉంటుంది. కొంతమందికి ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఐఐటీకి వెళ్ళారనుకోండి, మీరు ఇంజనీరింగ్ చేసి కంప్యూటర్ సైన్స్ చదివారనుకోండి, అప్పుడు మీరు యూ కెన్ క్రియేట్ మంచి సాఫ్ట్వేర్ క్రియేట్ చేయొచ్చు, మంచి కంపెనీయే పెట్టచ్చు. సో దట్ ఈస్ ఆల్సో వే ఆఫ్ డూయింగ్ ఏ సోషల్ వర్క్. సో నేనేం చెప్తానంటే మీ బీటెక్ అయిపోయిన తర్వాత ప్రిపేర్ అవ్వడం ఈజ్ ఆల్సో గుడ్ చాయిస్. బట్ ఇఫ్ పాసిబుల్ మీరు కాలేజ్ నుంచే ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అంటే మీకు సివిల్ సర్వీసెస్ అనేటివి ముందుంచే ఇష్టం ముందుంటే కాలేజ్ నుంచే ప్రిపేర్ అవ్వండి. ఓవరాల్ అంటే స్టూడెంట్స్ కావచ్చు, ప్రిపేర్ అయిన వాళ్ళు కావచ్చు, ఓవరాల్గా ఏం చెప్తారు? ఓవరాల్గా కష్టపడండి, ఒకరోజు వస్తుంది ఫలితం, అంతే.